హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీ ఏమిటి అంటే, ఒక కుటుంబం పెరగాలన్నా, చెడిపోవాలన్నా ఎవరో ఒకరి వల్లనే సాధ్యం అవుతుంది. ఈ స్టోరీ కుటుంబం గురించి మాట్లాడుకుందాం. ఒక ఫ్యామిలీ గురించి. ఒక్కటే ఫ్యామిలీలో, ఒకటే బ్లడ్ రిలేషన్స్‌లో గొడవలు ఎందుకొస్తాయి? గొడవలైన తర్వాత మాటలు ఎందుకు బంద్ చేస్తారు? వాళ్ళతోటి మాట్లాడడమే మానేస్తారు. ఇది ఒక స్టోరికల్ రూపంలో ఒక కథ చెప్తా. ఆ కథంలో మీరు ఇంట్రెస్ట్‌గా ఉంటే ఒక పూర్తిగా వినండి. ఫుల్‌గా విన్నప్పుడే మాత్రమే అర్థమవుతుంది. ఒక్కటే తల్లి కడుపున పుట్టిన అన్నాదమ్ములు, అక్కాచెల్లెలు ఉన్నారు ఒక ఫ్యామిలీలో. ముగ్గురు అన్నదమ్ములు, నలుగురు ఆడపిల్లలు. సో, ముగ్గురు అన్నదమ్ములు అలాగే ఇద్దరు ఆడపిల్లలు ఒకే ఊర్లో, ఒకటే ఇంటి పక్క పక్కన ఉంటారు. సో, వాళ్ళ ఇద్దరి మధ్యల ఎంతో ప్రేమ ఉంటది. అందరూ ఒకటే ఫ్యామిలీ, ఒకటే ఊర్లో ఉంటారు కాబట్టి ఒక 10 సంవత్సరాలు, ఒక 15 సంవత్సరాల వెనక్కి వెళ్తే, ఆ టైంలో ఎలా ఉండే అంటే రిలేషన్‌షిప్‌లో ఒక మెయింటైన్ చేయాలంటే ఒక సంతోషాలు, ఒక పండగ వస్తే ఒకరింటికి ఒకరు పోవడం, ఏదైనా ఒకటి మీ వస్తువు ఎవరైనా ఒక కూర గాని, లేదా ఒక ఏదో కొత్త ఐటెమ్ చేస్తే అందరి ఇంట్లల్లో జరుగుతున్నాయి. సో, ప్రతి చేసిన మీరు ఏదైనా ఒక కొత్తది వంట గాని, ఒక ఏదైనా చేసినప్పుడు సో, వాళ్ళ ఒక కుటుంబం మొత్తం అందరికి ఇచ్చేవాళ్ళనమాట. ఎప్పుడు ఒక 10, 15 సంవత్సరాల వెనక్కి వెళితే మాత్రం. మీరు ఏదైనా ఒక కొత్త ఐటెమ్ లేదా కొత్త వంట ఇలా ఏమైనా చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చేవాళ్ళనమాట. సో, అందరూ బాగుండేవాళ్ళు. ఒకటే ఫ్యామిలీ కాదు, ముగ్గురు అన్నదమ్ములు, నలుగురు అక్క చెల్లెలు. సో, ఒకటే ఊర్లో ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు చెల్లెలు ఉంటారు. సో, అది కూడంగా పక్క పక్కనే ఉంటారు. సో, అప్పుడు అందరూ అన్న, తమ్ముడు రిలేషన్స్ బాగుండేవి. ఒకరింటికి ఒకరు పోవడం ఇలాంటి ఎక్కువ శాతం జరిగేవి. చాలా బాగుండే రిలేషన్స్. 2014 దాంట్లో ఒక మ్యారేజ్‌లో గొడవ జరుగుతుంది. ఎవరు 2014 దాంట్లో ఒక మ్యారేజ్ ఉండేది. అప్పుడు ఏదైతే ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెలు ఉండారని చెప్పాను కదా! సో, నడిమితాన్య అంటే వాళ్ళ అన్న కొడుకుది మ్యారేజ్ ఉండే ఆ రోజు. సో, బావ, బామర్దుల తన పెళ్ళిలో గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు అక్కడికి పెద్ద గొడవ జరిగింది. ఒకరిని ఎంత ప్రేమ ఉండేదో, ఎంత వాళ్ళ రిలేషన్‌లో ఒక కుటుంబంలో ఎంత అన్యోన్యంగా ఉండేవాళ్ళో బామర్ది అంటే ఇప్పుడు అన్న, చెల్లి ఉంటారు కదా! సో, అన్న కొడుకు, చెల్లెలు కొడుకు వీళ్ళిద్దరూ కొట్లాడుకున్నారు. ఆడుకున్నప్పుడు ఒకరిని ఒకరు అనుకోవడం ఇలా జరిగిపోయింది. సో, అలా జరిగిపోయినప్పుడు అందరూ పక్కపక్కల వచ్చి అందరూ విడిపోయడానికి ట్రై చేశారు. సో, ఒకరు చేసినవన్నీ అనిపించుకోవడం, చేసినవన్నీ తీసి పడేయడం. ఇన్ని రోజులు ఏదైతే ఒక మంచి సంబంధం, ఒక రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారో అవన్నీ ఏమేమి మంచి పనులు చేశారో, ఏమేమి చెడు పనులు చేశారో అవన్నీ తీసి పెట్టడం జరిగింది అక్కడ. సో, అప్పుడు వాళ్ళ మ్యారేజ్‌లో గొడవ జరిగిన తర్వాత ఇద్దరి మనసులు 2 ఫ్యామిలీ దూరమైపోయాయి. 10 సంవత్సరాల దాకా వాళ్ళు మాట్లాడుకోలేదు. ఒకరి ఫంక్షన్ ఉంటే ఎవ్వరి దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళ ఫంక్షన్ ఉంటే వీళ్ళు వెళ్ళడం లేదు. వీళ్ళ ఫంక్షన్ ఉంటే వాళ్ళు వెళ్ళడం లేదు. చెప్పినా కూడా వెళ్ళాలనేది చాలా దుస్మాన్‌గా మారిపోయారు. ఏమంటారు ఎనిమీస్ లాగా మారిపోయారు. ఎంతలా అంటే అంతలా మారిపోయారు. సో, ఫంక్షన్ అంటే మంచిదే. కానీ అక్కడ ఎవరు డెత్ కాలేదు. డెత్ అయ్యుంటే వాళ్ళు చెప్పకపోయినా వచ్చేవాళ్ళు. అప్పుడు వారు ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు, ఎవరు నిజాయితీగా ప్రేమలో ఉన్నారన్నది తెలిసిపోయేది. కానీ ఓన్లీ మంచి ఫంక్షన్‌లే కాబట్టి రాకపోయినా ఏం పర్లేదు. కానీ చచ్చిపోయినప్పుడు ఖచ్చితంగా రావాల్సిందే. లేకుంటే సొసైటీ ఒప్పుకున్నది కదా! సో, కొన్ని రోజులయిన తర్వాత ఒక 10, 15 సంవత్సరాల దాకా వాళ్ళు మాటలే ఆడుకుంటారు. ఇప్పుడు జస్ట్ ఒక 2, 3 ఇయర్స్ నుంచి మళ్ళీ వాళ్ళ రిలేషన్స్ యాదో ఒక సమయంలో ఒకరు మాట్లాడుతున్న ఎవరో ఒకరు తక్కువ చేసుకొని మాట్లాడితేనే మళ్ళీ ఆ రిలేషన్ బాగుంటుంది. మళ్ళీ పెరుగుతుంది. సో, నువ్వు గొప్ప, నేను గొప్ప, నువ్వు నా దగ్గరికి రావాలి, నేను నీ దగ్గరికి వెళ్ళాలి అంటే ఏ రిలేషన్ ఉండదు, ఏ కుటుంబం ఉండదు. ఇంకా ఈ శత్రుత్వం ఇంకానే పెరిగిపోతుంది. ఒక మాట విను. అది వేరే వాళ్ళు కాదు కదా! ఒకటే అన్న, చెల్లి. ఒక్కటే బ్లడ్ రిలేషన్ ఇది గుర్తుపెట్టుకో. ఒక్కటే బ్లడ్ రిలేషన్‌లో ఇంత కోపం, ఇంత ఎనిమీస్ అవసరమా అంటే అవసరమే. ఈ జనరేషన్‌లో మాత్రం ఏదైనా ఒక చిన్న గొడవ జరిగింది అంటే మాట్లాడడం మానేస్తున్నారు. ఒకరు ఏదైనా ఒక ఫంక్షన్ మంచిది, చెడుది ఉంటే పోవట్లేదు. చెప్తే కూడంగా పోవట్లేదు. అంత మనసులో ఖరాబ్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ స్టోరీ ఇక్కడికి ఆపేద్దాం అయిపోయింది. ఇప్పుడు మనము రియల్‌గా మాట్లాడుకుందాం. మోటివేట్ చేసుకుందాం. ఒకటే బ్లడ్ రిలేషన్స్ అన్న, చెల్లి వాళ్ళ ఇద్దరు కొడుకులు ఏదో అనుకోకుండా లేదా తెలియకుండా ఏదో కొట్టుకున్నారు, తిట్టుకున్నారు అయిపోయింది.
సరే వాళ్ళ తల్లిదండ్రులు, అన్నా, చెల్లి అంటే ఎవరు అనుకున్నావు ఒక్కటే తల్లికి పుట్టిన వాళ్ళు, ఒకటే రక్తం గదా! వాళ్ళు తెలియకుండా కొన్ని తప్పులను వీళ్ళు సరిజేసుకోవాలి గదా! అనడం. సో, ఆ జగడమైన మూమెంట్‌లో కోపమొస్తది. అంటే పర్వాలేదు. తిట్టుకున్నారు, కొట్టుకున్నారు ఓకే. కానీ మళ్ళీ ఒక కొన్ని రోజుల తర్వాత ఆ కోపం వెనక్కేసి మాట్లాడుకోవాలా లేదా? వాళ్ళ ఫంక్షన్‌కొస్తే వీళ్ళు పోవడం లేదు. వీళ్ళ ఫంక్షనొస్తే వాళ్ళు పోవడం లేదు. మళ్ళీ 2, 3 సార్లు గొడవలు జరగడం ఇవన్నీ అవసరమా? వేరేలైతే కాదు గదా! సో, మాట్లాడడం ఎందుకు బంద్ జేస్తారు అంటే, వాళ్ళే నా దగ్గరికి రావాలి. ఎందుకంటే వీళ్ళు పోతే మళ్ళా చీప్ అయిపోతారు గదా! సో, ఇలా ఒక్కరి డిమాండ్ ఒకరికి ఇట్లా ఎక్కువ చేసుకొని వాళ్ళ దగ్గరకొస్తే నేను తోపు అన్నట్లుగా బిహేవ్ చేసుకొని, ఇద్దరు మాట్లాడడం బంద్ చేసున్నారు. మనిషి అన్న తర్వాత మంచి ఉంటది, చెడు ఉంటది, గొడవలుంటాయి. ఎన్నో సంవత్సరాలుగా మెయింటైన్ చేస్తూ వచ్చిన కుటుంబం 2014 దూరం అయిపోయింది. ఆ దూరం అవ్వడం కారణం ఏంటి? పిల్లల కోసం. పిల్లలేదో తెలుసో తెలియకో తప్పు చేస్తుంటే అన్నా, చెల్లి వాళ్ళేం చేశారు? ఒకటే బ్లడ్ 10 సంవత్సరాల దాకా మాట్లాడకుండా ఎలా ఉన్నారు అంటేనే విచిత్రంగా ఉంటుంది. ఒక్కటి అర్థం చేసుకోండి. పిల్లలు తప్పు చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు మంచి బుద్ధి మాటలు చెప్పి ఉండాలి. అరే! కన్నా కొట్లాడడం సహజమే. కొన్ని ఫ్యామిలీస్‌లో చూస్తే ఎంత తిట్టుకున్నా, కొట్టుకున్నా బయటి వాళ్ళు ఎవరైనా సరే ఒక మాట అంటే అందరూ కలిసిపోతారు. సో, అలా కలిసిపోకుండా వాళ్ళే వాళ్ళ శత్రుతానే చేసుకుంటున్నారు. వాళ్ళు ఒకటే రక్తం ఉన్న వాళ్ళే వాళ్ళ ఇంకా దూరం పెంచుకుంటున్నారు. ఎందుకంటే ఇగోస్ వల్ల శత్రుతం పెరుగుతూ మనుషులు కాబట్టి మనుషులా ప్రవర్తించకుండా మృగంలా ప్రవర్తిస్తున్నారు. సో, నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఒకటే తల్లి కడుపున పుట్టిన వాళ్ళే ఒక చిన్న మాటకి లేదా ఒక చిన్న గొడవకి దూరమవుతుంటే, బయటి వాళ్ళు దూరం గాకుండా ఉంటారా? అరే! మనసులో ఎంతో చెత్త పెట్టుకొని మీరు ఎలా ఉండగలుగుతున్నారు అని నేనంటాను. ఒక రిలేషన్ భార్య గావచ్చు, భర్త గావచ్చు, ఫ్రెండ్‌షిప్ గావచ్చు, ఒక కుటుంబం గావచ్చు, ఒక మాట అన్నప్పుడు తీసుకోలేకపోతే ఎలా? సరే నువ్వన్నప్పుడు ఒక్కోసారి నువ్వంటే బాగుంటే ఇంకొకసారి వాళ్ళంటే బాగుంటుంది. ఎక్కువ ప్రేమలు ఉండకపోయినా సరే. సో, కొంచెం మాట్లాడడం ఎందుకు బంద్ జేస్తారు? అంటే నువ్వు మాట్లాడకపోతే నువ్వేమైనా గొప్పవాడయితావా? లేదా వాళ్ళే నువ్వు జగడమాడిన ప్రతి ఒక్కళ్ళతోటి నువ్వు మళ్ళీ ఏమంటారు గొప్పగా అయితావా? సో, ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా. వీళ్ళిద్దరు అన్నా, చెల్లెలు గొడవ పడితే ఈ మూడో ఇల్లు ఒకటుంటది గదా! వీళ్ళు జగడమాడి ఇప్పుడు ఈ ఇల్లు 2 గొడవ పడినప్పుడు మూడో ఇల్లు వీళ్ళు ఎవరైనా ఒకరు కరెక్ట్ అవుతుంటారు. ఇది ఒంటరిగా చేస్తారు. ఈ ఒక్క ఇల్లు. సో, మళ్ళీ వాళ్ళిద్దరు గొడవ పడి మళ్ళీ ఇక్కడొస్తారు. సో, ఎవరో ఒకరు వాళ్ళని ఇన్సల్ట్ చేయడానికో, లేదా వీళ్ళెంత బాగున్నారో అనడానికో ఒకరు ఫూల్ చేస్తారనమాట. అది ఎప్పటికీ ఉండదండి. నేనేమంటానంటే మంచిగా అర్థం చేసుకుంటే, ఒకటే బ్లడ్ రిలేషన్స్ ఉన్న వాళ్ళే అంత కోపంగా, అంత ద్వేషంగా మార్చుకుంటే, బయటి వాళ్ళు ఇంకెంత ద్వేషంగా మార్చుకుంటారో నేను చెప్పగలను. ఎంత పెద్ద లొల్లి ఉన్నా సరే, ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే, ఎంత పెద్ద కొట్లాడడం ఉన్నా సరే, మాటలు ఆడడం బంద్ చేయకూడదు. అనుకోవడం తప్పదు జరగదు. గొడవలు వస్తుంటాయి. అన్నీ సహజమే. సో, 15 సంవత్సరాల దాకా వాళ్ళు మాటలు బంద్ చేసుకొని, ఒకరి ఇంటికి ఒకరు పోకుండా, ఒకటే ఊర్లో ఇంటి పక్కనే ఉంటూ, ఇంకా ఎక్కువ గొడవ పడి, ఏ ఫంక్షన్‌కి వెళ్ళకుండా, అందరూ వస్తుంటే వాళ్ళకి చెప్పకుండా, వాళ్ళు రాకుండా, ఇలా మెయింటైన్ చేయడం బదులు, ఉండి ఉండనట్టు వేస్ట్ గదా! అంత అవసరమా అని నేనంటా. సింపుల్‌గా ఒకటే చెప్తున్నాను. మనుషులం గాబట్టి పనికిమాలిన చెత్తంతా మనసులో పెట్టుకోనుకుంటే తీసి పడేయండి. రిలేషన్ అన్నాక గొడవలుంటాయి, అన్నీ ఉంటాయి. సో, ఒకటే రిలేషన్స్‌లో ఉన్నప్పుడు, ఒకటే బ్లడ్ రిలేషన్‌లో అన్నాదమ్ములు ఉన్నప్పుడు మీరు ఎంతైనా కొట్టుకోండి. బయటి వారు ఎవరైనా వస్తే కొన్ని ఫ్యామిలీలు ఒకటైపోతారు. మీరు కూడా అలా అవ్వండి. శత్రుత్వం అవన్నీ పెంచుకోండి. సో, అన్నాదమ్ములు అంటే ఎట్లా ఉండాలంటే ఫ్రెండ్స్ లాగా ఉండాలి. అక్కా, చెల్లెలు, అన్నాతమ్ములు ఒక కుటుంబంలాగా ఉండాలి. ఏదో ఒక మాట అన్నారు, ఏదో ఒక పిల్లలతోటి గొడవ పడిందని మీరు దూరం గాకూడదు. తెలుసో తెలియకో పిల్లలు తప్పు చేస్తుంటే పెద్దలు మాట్లాడాలి. పెద్దోళ్ళు మాట్లాడితేనే పిల్లలు మాట్లాడతారు. పెద్దోళ్ళే మాట్లాడకుంటే పిల్లలెట్లా మాట్లాడతారు? సరే పిల్లోళ్ళు ఒకటై ఉంటే మళ్ళీ పెద్దోళ్ళు వాళ్ళకి తిడతారు వీళ్ళతో మాట్లాడకని. ఏమైనా ఉందా అసలు? అర్థమయిందా? మంచిగున్న రిలేషన్ దూరం చేసుకునకుండా చిన్న చిన్న మాటలకు వన్ బ్లడ్ రిలేషన్స్ అంటే ఒకటే తల్లి పుట్టిన వాళ్ళు అక్క, చెల్లి, అన్నదమ్ములు ఏదో ఒక చిన్న విషయం వస్తే మాట్లాడడం బంద్ చేస్తున్నారు కదా! సో, నేనేం చెప్తానంటే అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి అంటాం కదా! సో, ఎంత గొడవ జరిగినా, ఏం జరిగినా రిలేషన్ మాత్రం దూరం చేసుకోకండి. అంతే. కొట్లాటలు జరుగుతాయి. అంతా అనుకోవడం జరుగుతాయి. అంతా జరుగుతాయి. కానీ మాట్లాడడం బంద్ చేసుకోకండి. ఫ్యామిలీ మాత్రం మంచిగుండాలి. చూసే వాళ్ళకి వాళ్ళు ఎంత బాగున్నారో అనిపించుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్.